ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు విత్రి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గులాబీ మయంగా మాదాపూర్ హైటెక్స్ దారు ప్లీనరీ సమావేశానికి ప్రత్యేక ఏర్పాట్లు. ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు మధ్యాహ్నం రాష్ట్రపతితో సమావేశం. మలక్పేట్లో టీఆర్ఎస్ బ్యానర్ ధ్వంసం. ప్లీనరీ సమావేశం పోస్టర్లు చింపివేత. కామారెడ్డి జిల్లాలో చిరుతపులి కలకలం. ఆందోళనలో నిజాం సాగర్ ప్రాజెక్టు పర్యాటకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మాదాపూర్ హైటెక్స్ కు వచ్చే రహదారులు గులాబీ మయంగా మారాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చే టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల కోసం వారికి పార్కింగ్ అంతరాయం కలగకుండా హైటెక్స్ నలువైపులా మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, లింగంపల్లి రహదారులపై ప్లీనరీ దారి చూపిస్తూ సూచికలు ఏర్పాటు చేశారు. హైటెక్స్ సమీపంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాసులు లేని వాహనాలను లోపలికి పంపించడం లేదు. హైటెక్స్ వచ్చే మార్గంలో అడుగడుగునా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. పర్లేదు బాబా, చేద్దాం. వాలంటీర్స్ ఇట్లండి. ఫోటో తీసుకోమా. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. నేటి మధ్యాహ్నం 12:30 గంటలకు చంద్రబాబు బృందం రాష్ట్రపతిని కలవనుంది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని టీడీపీ బృందం కోరనుంది. రాష్ట్రపతికి రాష్ట్రంలో పరిస్థితిని చంద్రబాబు వివరించనున్నారు. టీడీపీ కార్యాలయ విధ్వంస ఘటనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాలపై రాష్ట్రపతికి సమగ్ర నివేదిక అందించారు. ప్రధాని, హోంమంత్రి అపాయింట్మెంట్ టీడీపీ నేతలు కోరారు. మరికొందరు కేంద్ర మంత్రుల్ని కూడా కలుస్తున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు.
మలక్పేట్ నియోజకవర్గ డివిజన్లో ఏర్పాటు చేసిన హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ బ్యానర్ను గుర్తు తెలియని వ్యక్తి చింపేశారు. దీంతో స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ హోమ్ మినిస్టర్ అక్బర్ బాగ్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ పోస్టర్ చింపేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని టీఆర్ఎస్ నాయకులు ఇమ్రాన్ కార్యకర్తలు చాదర్ఘట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. कल हमारा 20 साल हुआ सीनियर है. कल हमारे केसीआर साहब और हमारे केटीआर साहब का कल आदेश था कि पूरा तेलंगाना को पिंक पिंक करना, तो हम उसके पिंक पिंक करने के लिए हम लगे हुए थे और हमारे अकबर बाग में हम बैनर डाले. कोई हमारे बैनर को फाड़ा और हमारे जनाब महमूद अली साहब को आप देख सकते, हमारे होम मिनिस्टर है एक तेलंगाना के, उनको ऊपर से लेकर नीचे तक हमारे डिवीजन प्रेसिडेंट भी अकबर बाग के उसको फाड़ के डैमेज करके एक मैसेज दे रहे हमारे को. अरे हमको मैसेज देना चाहते हो तो बोलो, हम सामने आएंगे, हम पूरे आएंगे टीआरएस वाले. तो हमको बताओ ये बैनरों पे क्या दिखा रहे हो. कोई भी होंगे, आज हमारे चादरघाट पीएस के पूरे पुलिस वाले हमारे साथ है. उन लोग हमको अच्छा कॉर्पोरेट दे रहे. गोपीनाथ भी है हमारे साथ, उन लोग हमको कॉर्पोरेट कर रहे. हम एक मैसेज देना चाहते हैं, ये गलत है, किसी के भी बैनर को डिस्टर्ब नहीं करना. ये हमारे होम मिनिस्टर है तेलंगाना के, उनको रेस्पेक्ट करना और हमारे रूलिंग गवर्नमेंट के पूरे लीडर्स है, ये गलत है. थैंक यू. जय ఈరోజు మా యొక్క డివిజన్ ఆధ్వర్యంలో బ్యానర్లు పెట్టడం జరిగింది. ఈ బ్యానర్ అనేది ఇక్కడ మన గంజ్ ఆపోజిట్లో పెడితే అది ఎవరో చింపినరు. దానికి పోలీసు వాళ్ళు ఆ వ్యక్తిని గమనించి అరెస్ట్ చేయాలని మా ఒక మనవి. ఎందుకంటే ఈ బ్యానర్ చింపడం అనేది ఒక చాలా దురదృష్టకరం. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎవరైతే ఈ బ్యానర్ చింపిర్రో వాళ్ళని వెతికి మరీ పట్టుకోవాలని మేము పోలీసు వాళ్ళని కోరుతున్నాము. ఎందుకంటే చూడాలి మీరు, హోమ్ మినిస్టర్ గారి ఫేస్ మీద కేసీఆర్ గారి ఫేస్ మీదకి మా డివిజన్ ప్రెసిడెంట్ గారి ఫోటో కూడా చినిగిందిడ. ఇది చాలా దౌర్భాగ్యం, దురదృష్టకరం. దీన్ని మేము ఖండిస్తున్నాము. టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి, అక్బర్బాగ్ డివిజన్ తరఫు నుంచి ఖండిస్తున్నాము. ఈ యొక్క చర్య అనేది మీరు కంపల్సరీగా ఎవరో వ్యక్తి పట్టుకొని ఆ ద్రోహిని అరెస్ట్ చేసి శిక్షించాలని మేము కోరుతున్నాము. నితేష్ రావు, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, అక్బర్బాగ్ డివిజన్. జగనన్న డివిజన్ ప్రెసిడెంటు. మేమందరం కలిసి ఒక పిఎస్లో కంప్లైంట్ ఇస్తాము. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేసి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కంపల్సరీగా అరెస్ట్ చేయాలి, వాళ్ళని శిక్షించాలని కోరుతున్నాము. జై తెలంగాణ. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు గుల్గాస్తాలో చిరుతపులి పర్యాటకులను భయాందోళనకు గురిచేస్తోంది. గుల్గాస్తా పరిసర ప్రాంతాలలో చిరుతపులి సంచరిస్తోంది. ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన వారిని రహదారిపై చిరుత కనిపించడంతో వారు ఆందోళన చెందారు. యువకులు చిరుత కదలికల్ని సెల్ ఫోన్లో బంధించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పులుల సంచారం అధికం కావడంతో ప్రజలు భయంతో పనులకు వెళ్తున్నారు. నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. మలక్పేట్, సంతోష్ నగర్, చంపాపేట్, సైదాబాద్లో ఎగ్జామ్ సెంటర్లకు విద్యార్థులు గంట ముందే చేరుకున్నారు. అధికారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులను అనుమతిస్తున్నారు. కొన్ని చోట్ల 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కూడా అనుమతించారు.
విజయవాడలోని బకింగ్ హాంపేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఒక దుకాణం దగ్ధమైంది. ప్రమాదంలో పక్షులు, పెంపుడు జంతువులు మంటల్లో చిక్కుకుని మృతి చెందాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ సబ్ స్టేషన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మాము బేకర్స్ పిజ్జా బర్గర్ బేకరీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కార్పొరేటర్లు సత్యనారాయణ, జగన్, సురేష్ రెడ్డి పాల్గొని బేకరీని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నిర్వాహకులు సమీర్ మాట్లాడుతూ తమ బేకరీలో అన్ని రకాల పదార్థాలు లభిస్తాయని, ఆర్డర్పై సప్లై చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, నాయకులు పాల్గొన్నారు. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటు విలువంగానే వచ్చిన మా తమ్ముడు ఎదుగుట కార్పొరేటర్ జగన్ గారు కూడా, సురేష్ రెడ్డి కూడా వచ్చేది ఎమ్మెల్సీ గారితో ఉన్నారు కాబట్టి రాలేదు. కొంచెం రానందుకు క్షమించాలని కోరుకుంటూ ఈ బేకరీ ఇంకా ఇలాంటి బేకరీలు ఎన్నో పెట్టుకొని దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి మరి సమీర్కు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ భగవంతుని కోరుకుంటూ ఇంకా బేకరీలు ఇంకా ఇంతకన్నా ఎక్కువ డెవలప్ చేసి మమ్మల్ని ఇండియాలో ఇలాంటి ఇంకా ఓపెన్ చేయాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తూ సమీర్ గారికి మా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం. ఈ బేకరీ ఓపెనింగ్ సందర్భంగా మా అన్న సత్య అన్న, మా జగన్ అన్న వచ్చి మాకు చాలా సపోర్ట్ చేసి ఓపెనింగ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు.
ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మొబైల్ బేకర్స్ ఇంకా రానున్న రోజుల్లో ఇలాంటి బేకర్లు షమీర్ గారు ఎన్నో ఓపెన్ చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ దేవుడు మరి షమీర్ గారికి ఆరోగ్యాలించి ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటే మరి కొంతమంది ఉపాధి కూడా ఇచ్చేటప్పుడు కాబట్టి ఆయనతో పాటు షమీర్ గారితో పాటు ఒక షాప్ ఒక బేకరీ ఏంటంటే ఒక 6-7 మందికి 10 మందికి ఉపాధి కూడా కలుగుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు ఇంకా కూడా కొనసాగే విధంగా మరి దానికి ఎలవేళ మరి మేము కూడా మద్దతుగా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మిత్ర బృందానికి అందరి కూడా మిత్రులందరికీ పేర్కొంటున్నా తెలియజేస్తున్నాను. జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు తహసీల్దార్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రికార్డు గదిలో నిప్పంటుకుని కార్యాలయ భవనం మొత్తానికి మంటలు వ్యాపించాయి. రికార్డు రూమ్తో పాటు కంప్యూటర్ గది పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఇంజిన్ కు ఫోన్ చేసినా స్పందించడం లేదని సిబ్బంది వాపోయారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా తెలియాల్సి ఉంది. ఓకే ఓకే వస్తలే వస్తలే లోపలికి పోతే అస్తే మంట త్వరగా ఉన్నాయి. ఏం లేదు చెప్పాల్సిందే వండు చూడండి దానికి అందరూ ఏమో మేడం మార్నింగ్ ఏమంటారు వచ్చేపాటికి పొగలు వస్తున్నాయని గోపాల్ ఓపెన్ చేస్తున్నాడు. తర్వాత నేను చూస్తే అప్పటికి చిన్నగా పొగలు వస్తున్నాయి, మంట వచ్చింది అని చిన్నగానే కాబట్టి వాటర్ వేసి కొట్టినాము. లోపల నుంచి ఇంకా ఎక్కువైంది అంతే. ఇంకా అప్పుడప్పుడు ఇంకా లోపల నుంచి ఏమైనా ఎక్కువైంది, పవర్ అయితే మొత్తం ఆఫ్ చేస్తున్నాం. రాజేంద్రనగర్ మణికొండలో దుండగులు రెచ్చిపోయారు. మణికొండలోని అరుణ మెడికల్ షాప్ యజమానిపై దాడికి దిగారు. షాపుకు వచ్చి జ్వరానికి టాబ్లెట్ ఇవ్వమని అడిగి యజమాని టాబ్లెట్ ఇస్తుండగా ఒక్కసారిగా దాడి చేశారు. షాపులోకి చొరబడి యజమాని చెన్నారెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దుండగుల దాడిలో చెన్నారెడ్డి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు చెన్నారెడ్డికి తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అకారణంగా తనపై దాడి చేశారంటూ బాధితుడు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. గులాబీ మయంగా మాదాపూర్ హైటెక్స్ దారు ప్లీనరీ సమావేశానికి ప్రత్యేక ఏర్పాట్లు. ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు మధ్యాహ్నం రాష్ట్రపతితో సమావేశం. మలక్పేట్లో టీఆర్ఎస్ బ్యానర్ ధ్వంసం. ప్లీనరీ సమావేశం పోస్టర్లు చింపివేత. కామారెడ్డి జిల్లాలో చిరుతపులి కలకలం. ఆందోళనలో నిజాం సాగర్ ప్రాజెక్టు పర్యాటకులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.